ఏపీ రాజకీయాల్లో కొత్త పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ రిటర్న్ గిఫ్ట్ పాలిటిక్స్ హీట్ పుట్టిస్తున్నాయి. ఏపీ ప్రతిపక్ష నాయకుడు జగన్ తో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశమవుతూ ఉండడం ఆసక్తి రేపుతోంది. చంద్రబాబు టార్గెట్ గా ముందుకు సాగుతున్న టీఆర్ఎస్ వైసీపీతో ములాఖాతు వెనుక మ్యాటర్ ఏంటి? అసలు ఈ భేటీలో ఏం చర్చకు రానుంది? తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్ విజయం సాధించిన తర్వాత ఏపీ సీఎం చంద్రబాబు లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. రిటర్న్ గిఫ్ట్ ఇస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఫెడరల్ ఫ్రంట్ చర్చల్లో భాగంగా జగన్ తో చర్చలకు రెడీ అవ్వడం ఆసక్తికరంగా మారింది. పైకి ఫెడరల్ ఫ్రంట్ చర్చలు అని చెబుతున్నా ఏపీ రాజకీయాల ప్రస్తావన తప్పక ఉంటుందన్న ప్రచారం సాగుతోంది. రాజకీయంగా తొలిసారి కేటీఆర్ ఏపీ ప్రతిపక్ష నేత జగన్ తో చర్చలు జరుపుతూ ఉండడంతో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటి వరకు ఈ ఇద్దరు నేతల మధ్య నేరుగా మీటింగ్ జరిగింది లేదు. పైగా ఏపీ రాజకీయాల్లో వేలు పెడతానని కేటీఆర్ ఇంతకు ముందు స్పష్టం చేశారు. చంద్రబాబు తెలంగాణలో జోక్యం చేసుకున్నారు కాబట్టి ఏపీ రాజకీయాలను తాము ప్రభావితం చేస్తామన్నారు. ఈ వ్యాఖ్యల తర్వాత తొలిసారి ఏపీ ప్రతిపక్ష నేతతో భేటీ కానుండడంతో ఏం జరగబోతోంది, భేటీలో ఏం చర్చిస్తారనేది ఆసక్తికరంగా మారింది. లోక్సభ ఎన్నికలకు ముందు ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా పలువురు నేతలను కలిశారు. వైసీపీని కూడా కలుపుకుంటామని చెప్పారు. అయితే ఇప్పుడు ఫెడరల్ ఫ్రంట్ లో వైసీపీ కలిసే అంశంపై కేటీఆర్ చర్చలకు రెడీ అయ్యారు. అయితే ఫ్రంట్ గురించి చర్చలు అని చెప్పినప్పటికీ ఏపీ రాజకీయాల ప్రస్తావన ఖాయంగా ఉంటుంది. పైగా ఈ ఇద్దరి నేతల మధ్య ఏపీ గురించి, ఎన్నికల గురించి చర్చ జరుగుతుందన్న ప్రచారం సాగుతోంది. వైసీపీ టీఆర్ఎస్ ల మధ్య రహస్య ఒప్పందం ఉందని టీడీపీ ప్రధానంగా ఆరోపిస్తోంది. ముఖ్యంగా కేసీఆర్ పదే పదే చంద్రబాబుపై విమర్శలు గుప్పించడం, జగన్ ను వెనకేసుకు రావడంపై తమ్ముళ్లు భగ్గుమంటున్నారు. అంతేకాదు చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానన్న కేసీఆర్ అది ఏ రకంగా ఇస్తారన్నది చెప్పలేదు. అయితే ఈ మీటింగ్ రిటర్న్ గిఫ్ట్ లో భాగమేనంటున్నాయి గులాబీ వర్గాలు. గతంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యల్నే ప్రస్తావిస్తున్నారు. ఏపీలో ప్రతిపక్షం బలహీనంగా ఉంది, ఇక నుంచి తామే చూసుకుంటామంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తున్నారు. జగన్, కేసీఆర్లు మోదీతో రహస్య ఒప్పందం చేసుకున్నారంటూ చంద్రబాబు బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఈ ముగ్గురు కలిసి రాజకీయం చేయాలనుకుంటున్నారంటూ మండిపడుతున్నారు. ఏపీని ఆడించాలనుకుంటున్నారని, ప్రభుత్వం బలహీనంగా ఉంటే వాళ్ల ఆటలు సాగుతాయనుకుంటున్నారని ఆరోపించారు. అయితే జగన్, కేసీఆర్లు మోదీ తాను ముక్కలే అని టీడీపీ విస్తృత ప్రచారం చేస్తున్న సమయంలో తాజా భేటీ రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
రిటర్న్ గిఫ్ట్ పాలిటిక్స్ ఇప్పుడు ఏపీలో హీట్ పెంచుతున్నాయి. ఇప్పటికే ఏపీకి వచ్చిన తలసాని శ్రీనివాస్ యాదవ్ చంద్రబాబు టార్గెట్ గా విమర్శలు గుప్పిస్తున్నారు. అటు వైసీపీ నేతలు, టీఆర్ఎస్ నేతల ప్రచార సామాగ్రిని ప్రజలకు పంచుతూ ఉండడం కొత్త అనుమానాలను రేకెత్తిస్తోంది. చిత్తూరులో వైసీపీ నేతలు పంచిన గడియారాల వెనుక టీఆర్ఎస్ నేతల ఫోటోలు బయటపడ్డాయి. ఇది టీఆర్ఎస్ వైసీపీ చీకటి బంధానికి సాక్ష్యం అంటూ టీడీపీ ఎదురుదాడికి దిగింది. దానికి తోడు పవన్ కళ్యాణ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. చంద్రబాబు మీద కక్షతోనే టీఆర్ఎస్ నేతలు వైసీపీకి సపోర్ట్ చేస్తున్నారన్నారు. అంతేకాదు కొందరు టీఆర్ఎస్ నేతల ద్వారా పొత్తుకు ప్రయత్నాలు చేస్తున్నారంటూ చెప్పారు పవన్. చంద్రబాబును ఓడించేందుకే టీఆర్ఎస్ జగన్తో చేతులు కలిపింది అని టీడీపీ నేతలు బలంగా చెబుతున్నారు. అంతేకాదు ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ వైసీపీకి పూర్తి సహకారం అందించనుందని, ఆర్థిక సాయం చేసేందుకు కూడా కేసీఆర్ రెడీగా ఉన్నట్లు చెబుతున్నారు టీడీపీ నేతలు. కోడికత్తి దాడి జరిగిన సమయంలో జగన్ను కేటీఆర్ పరామర్శించారు. అప్పుడు ఇదేంటని టీడీపీ నేతలు ప్రశ్నిస్తే మానవతా దృక్పథంతో ఫోన్ చేయకూడదా అని ప్రశ్నించారు కేటీఆర్. కానీ ఇప్పుడు ఏకంగా జగన్తో హైదరాబాద్లో భేటీ అవుతున్నారు. ఈ భేటీలో ఏ విషయాలు చర్చకు వస్తాయన్నదే ఆసక్తికరంగా మారింది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ రాజకీయాలు హైదరాబాద్ వేదికగా వేడెక్కుతున్నాయి. కేటీఆర్తో జగన్ ఏం చర్చిస్తారు? ఫెడరల్ ఫ్రంట్కే పరిమితమవుతారా? ఏపీ రాజకీయాలపైన మాటామంతి సాగుతుందా? చంద్రబాబుపై విరుచుకుపడుతున్న టీఆర్ఎస్ టీడీపీని ఓడించేందుకు వైసీపీతో చేతులు కలుపుతుందా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు, ఇంకెన్నో సందేహాలు ఉన్నాయి.